ఐవిఎస్ ఈరోజు మనము చాప్టర్ 2 ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ సైన్స్ ఇన్ స్కూల్స్ అండి. సీటెట్ సైన్స్ పెడగాలజీ పేపర్ 1 పేపర్ 2 వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇది దాని నుంచి మనకి 1 or 2 క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ చాప్టర్ నుంచి. చూడండి, లోయర్ ప్రైమరీ లెవెల్ 1 to 5th టు మేక్ స్టూడెంట్స్ అవేర్ అబౌట్ ప్రిన్సిపల్స్, ఫ్యాక్ట్స్ అండ్ దేర్ అప్లికేషన్ డ్యూరింగ్ దేర్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. Teaching at this level should be interesting, simple and should give the child an opportunity to mix within the environment and feel free to interact with the teacher and colleagues. To make students understand the importance of cooperation, honesty, integrity, concern for cultivating scientific temperament, critical thinking, freedom from fear and prejudice. To enable them to look science at a social enterprise. ఈ విధంగా మనము సైన్స్ టు ఎనేబుల్ టు లుక్ ఎట్ ఏ సైన్స్ని మనం ఒక సోషల్ ఎంటర్ప్రైజ్గా చేస్తాం అన్నమాట లోయర్ ప్రైమరీ లెవెల్లో. నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ లెవెల్లో క్లాసెస్ 6th to 8th టు ప్రొవైడ్ ద స్టూడెంట్స్ డీప్ ఇన్సైట్ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్, టు డెవలప్ దేర్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఏ స్కిల్డ్ మేనర్ అండ్ టు ఏబుల్ దెమ్ టు గెట్ బెటర్ ఇన్సైట్ ఇన్ టు ద అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ పర్ఫార్మ్ బెటర్ ఇన్ ఎగ్జామ్స్. So, to equip the students with all the basic scientific knowledge and skills helpful in everyday లైఫ్లో ఏ విధంగా నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటారో అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. టు ప్రొవైడ్ అప్రాప్రియేట్ ఆపర్చునిటీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇన్వెంటివ్ క్రియేటివ్ ఫ్యాకల్టీస్ ఎక్స్క్లూడింగ్ ప్రాసెస్ స్కిల్స్ ఇన్ ద స్టూడెంట్స్. అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఉన్న వాళ్ళకి టు ఎనేబుల్ ద స్టూడెంట్స్ అడాప్ట్ అండ్ లెర్న్ సమ్ useful scientific activities in the form of hobbies and lecture hours, purposeful activities and inculcate values. Appropriate faith in the students concerned with the values and better contributions of science, acquiring questions and inquiry skills. They discouraged to copy from resources like encyclopedias, internet texts while doing research work. ఆ విధంగా డిస్కరేజ్ అవుతూ ఉంటారు. చిల్డ్రన్ షుడ్ బి డిస్కరేజ్డ్ కాపీ చేయడం వల్ల. దే షుడ్ బి డిస్కరేజ్డ్ లెర్నింగ్ బై మెమరైజింగ్ ద కంటెంట్ ఆఫ్ మెమరైజ్ బట్టి చేయడం వల్ల కూడా డిస్కరేజ్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా చేయకూడదు. నెక్స్ట్ సెకండరీ స్టేజ్లో క్లాస్ 9th to 10th ద టీచింగ్ సైన్స్ వాజ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ షుడ్ బి కంటిన్యూడ్ టిల్ ది స్టేజ్ అండ్ షుడ్ బి రీఇన్ఫోర్స్డ్గా ఉండాలి, పునర్బలం ఇచ్చే విధంగా. The principles, laws and concepts of science should be made understandable to the students. The curriculum should be enjoyable and should not be burden. All the events of science are not observable and should be taught to them through hypothesis and explaining them. అన్నీ మనం వాటిని బాగా హైపోసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ మేడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద పార్టిసిపేషన్ అప్లికేషన్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ బై డూయింగ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి తెలియజెప్పాలి, యాక్టివిటీస్ చేయించడం ద్వారా. విధంగా సైన్స్ని చెప్తూ ఉండాలి లోయర్, అప్పర్ ప్రైమరీ, మిడిల్, సెకండరీ స్టేజ్లో. నెక్స్ట్ వన్ సీనియర్ సెకండరీ స్టేజ్ అంటే 9th to 11th and 12th. టు అటైన్ డిజైరబుల్ ప్రొఫిషియన్సీ ఇన్ ద స్పెషలైజ్డ్ ఏరియాస్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ సైన్స్. స్పెషలైజ్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, అవి ప్రొఫిషియన్సీ అనేది పొందే విధంగా చేయాలి. టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ అండ్ ఇన్స్పిరేషన్ త్రూ రెలవెంట్ రెఫరెన్స్ మెటీరియల్స్ అండ్ స్పెషలైజ్డ్ మ్యాగజైన్స్ టు స్టూడెంట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్ as creation of something new in the field of science, to make them acquainted with the latest concepts and advanced in their respective specialized branches or fields. To get them ready for the work related to some specialized vocational course like medicine, paramedical science, engineering, etc. To encourage students to get engaged in the independent deep study of their specialized areas or branches. Next, new national education policy, NEP. ఇంపార్టెంట్ అండి. 2020 స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఏ విధంగా ఉండాలి. ద ఎయిమ్ ఆఫ్ ది న్యూ పాలసీ ఇస్ ద ఈచ్ పాయింట్ ఒక బిట్గా వస్తుందండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది. ద ఎయిమ్ ఆఫ్ ద న్యూ పాలసీ in the universalization of education from preschools to secondary level with 100% gross enrollment ratio
in school education by 2030. 100% గ్రాస్ ఎన్రోల్మెంట్ స్టేషన్ తెప్పించాలి సెకండరీ లెవెల్ని ప్రీ స్కూల్ నుంచి. త్రూ ద ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ ద ఎన్ఈపీ విల్ బ్రింగ్ 2 crore అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ బ్యాక్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. 2 crore చిల్డ్రన్ని తిరిగి తీసుకొస్తుందన్నమాట ఓపెన్ స్కూలింగ్ సిస్టమ్ ద్వారా. ద కరెంట్ 10+2 సిస్టమ్ ఇన్ ద స్కూల్ విల్ బి రీప్లేస్డ్ బై ఏ న్యూ 5+3+3+4 కరికులం స్ట్రక్చర్ కరస్పాండింగ్ టు ఏజెస్ 3 to 8, 8 to 11, 11 to 14, 14 to 18 years respectively. Under the school curriculum, this new system will bring as a uncovered age group of 3 to 6 years. This is the age that has been recognized globally as the crucial age for the development of mental faculties of a child. Crucial age వచ్చేసి 3 to 6 years అండి. నెక్స్ట్, as per the new policy, there will be 12 years of schooling with 3 years of అంగన్వాడీ ప్రీ స్కూలింగ్. 12 years of school ఏజ్ ఉంటుంది, ప్రీ స్కూల్ వచ్చేసి 3 years ఉంటుంది అంగన్వాడీ. The new policy emphasizes on foundational literacy and numeracy. There will be no rigid separation between academic streams, extracurricular vocational streams in schools from class 6. The vocational education will start with internships. నో రిజిడ్ సపరేషన్ బిట్వీన్ అకాడమిక్ స్ట్రీమ్స్, ఎక్స్ట్రా కరికులర్ సపరేషన్ అనేది లేదు, మొత్తం ఒకటే విధంగా మా క్లాస్లోనే ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఎన్సిటిఈ ఇన్ కన్సల్టేషన్ విత్ ఎన్సిఆర్టీ విల్ ఫార్ములేట్ ఏ న్యూ అండ్ కాంప్రహెన్సివ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2021. ద మినిమం డిగ్రీ ఆఫ్ క్వాలిఫికేషన్ ఫర్ టీచింగ్ విల్ బి 4-year ఇంటిగ్రేటెడ్ BEd డిగ్రీ బై 2030. హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి, in higher education gross enrollment ratio to be raised by 50% by 2035 and 3.5 crore seat to be added in higher education. For fostering a strong research culture and building research across higher education, National Research Foundation will be created as an apex body. Higher Education Commission of India will be set up for the entire higher education excluding medical and legal education. It will be a single overarching umbrella body. It will have 4 independent verticals, namely National Higher Education Regulatory Council for Regulation, NHERC, General Education Council GEC for standard setting, Higher Education Grants Council HEGC for funding, and National Accreditation Counseling for accreditation, NAC. In both schools and higher education, NEP will promote multilingualism. ఒకే భాష కాకుండా వేరు భాషలో చెప్పచ్చు. దేర్ ఫోర్ ద అందరినీ విభిన్న భాషలు గల వారిని కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. దేర్ ఫోర్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాలి, పర్షియన్ అండ్ ప్రాకృత్, Indian Institute of Translation and Interpretation to be set up. In 15 years, the affiliation system to be phased out with greater autonomy to colleges. ఈ విధంగా చాప్టర్ ప్రాక్టీస్ కూడా చూసుకుంటే చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్. మీరు మనసులో చదువుకుంటే ఆప్షన్ కరెక్ట్ వన్ నేను చెప్తూ ఉంటాను ఫస్ట్. సో ఆల్ ఆర్ కరెక్ట్. టు డెవలప్ ఇంట్రెస్ట్ in the child for the world of science, to enable the child to understand term, facts, concepts related to science, to enable the child to appreciate the contribution of science or for human welfare. 3 are correct. If science teaching enables the students to repair home electrical appliances, what kind of aim of the science teaching is achieved? Home electrical appliances ni repair చేస్తున్నారు. Which aim of teaching is achieved? ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తున్నారు. నెక్స్ట్, ద ఎయిమ్ ఆఫ్ సైన్స్ టీచింగ్ ఎట్ ప్రైమరీ లెవెల్ ఆర్, ప్రైమరీ లెవెల్లో నాలెడ్జ్, కాంప్రహెన్షన్, అప్లికేషన్ విధంగా ఉండాలి ఎయిమ్ ఆఫ్ టీచింగ్. ద మీనింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ టీచింగ్ సైన్స్ ఆర్ to achieve a specified learning objectives in a particular classroom, to desired behavioral changes, outcome change in the form of change of behavior. All the above వస్తుందండి. ఆల్ ఆర్ కరెక్ట్.
The characteristics of instructional objectives are, this one also all of these characteristics: quite narrow, specific, predetermined, definite, precise, tangible and functional. The taxonomy of education objectives easy bit and sixth one వచ్చేసి Benjamin Bloom's. Seventh one, which of the following statements does not describe the meaning of, does not అన్నారు ఇక్కడ, does not describe the meaning of curriculum. Some total of all learning experiences inside and outside, ఇది కరెక్టే. Content, pedagogy and assessment, all the experiences of a child at home and at school. మీనింగ్ ఆఫ్ కరికులంకి హోమ్ ఎందుకు ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కాగ్నిటివ్ డొమైన్, నాట్ సంబంధించనిది. It includes those objectives which are related to recognition of knowledge, correct, linked with the intellectual skills. It is related with interest, emotions, attitudes and values of the people college. So this one is not correct, third one. Next, the different levels of psychomotor domains are manipulation, articulation, limitation, మొత్తం వస్తాయి. Which of the following is not the aim of teaching at a pre-primary school level, not అన్నారు, not the aim. Value of scientific attitude under the pre-primary school. The meaning of instructional objective is, జనరల్గా పెద్దది ఉన్నది చూసుకుంటాం. ఎక్స్పెక్టెడ్ టెర్మినల్ బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ఆన్ గోయింగ్ క్లాస్ రూమ్ ఎక్ ఇన్స్ట్రక్టర్స్. ఇది బాగుంది. మీనింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ వన్ 12th వచ్చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి ఇవి. వెన్ అప్పర్ గ్రేడ్ చిల్డ్రన్ డూ రీసెర్చ్ వర్క్, అప్పర్ గ్రేడ్ చిల్డ్రన్, ద మేజర్ ప్రాబ్లమ్ ఇస్ ద టీచర్ హ్యాస్ టు కంటెంట్ విత్, మేజర్ ప్రాబ్లం ఏమవుతుంది, కంటెంట్ విత్ డిస్కరేజింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ కాపీయింగ్ వెర్బైన్ ఫ్రమ్ బుక్స్ అండ్ ఎన్సైక్లోపీడియా అండ్ ఎన్సైక్లోపీడియాస్ నుంచి కాపీ చేయమని చెప్పడం వల్ల అది మేజర్ ప్రాబ్లం అవుతుంది. చెప్పకూడదు, కాపీ చేయమని చెప్పకూడదు. లెర్న్ బై యాక్టివిటీస్ చేయమని చెప్పాలి. ఇన్ ఏ మిక్స్డ్ ఎబిలిటీ క్లాస్ విత్ స్టూడెంట్స్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ విచ్ కమ్స్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ విల్ బి మోస్ట్ సూటబుల్. ఎలాంటి స్ట్రాటజీస్ మోస్ట్ సూటబుల్గా ఉంటాయి, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఏనండి, ఇది మాత్రం కరెక్ట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ అట్ ప్రైమరీ స్టేజ్, ప్రాసెస్ స్కిల్స్. Which one of the following is not a desired objective of learning science at primary stage? Not a desired object. To platform better in competitive examinations. To perform better. It is not a desired objective of learning science at primary. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పర్ఫామ్ చేయాలని కాదు. అక్వైర్స్ ఎసెన్షియల్ ప్రాసెస్ స్కిల్స్, సైంటిఫిక్ లిటరసీ, రేషనల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రికమెండ్స్ దట్ సైన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ అప్పర్ ప్రైమరీ స్టేజ్ షుడ్ ఫోకస్, దేని మీద ఫోకస్ చేయాలని చెప్తుందండి, హెల్పింగ్ స్టూడెంట్స్ టు కనెక్ట్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు అవుట్ సైడ్ ద స్కూల్, లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్. నెక్స్ట్ వన్, which one of the following is not a desirable aim of science education primary level? To gain the knowledge available through memorizing ఉండదు, memorizing. Which one of the following should not be an aim of education upper primary level? Inculcating activity values. Which of the following statements about cognition and emotions is correct?